ఇట్లా దుర్మార్గం చేసి చేసి 5 ఏళ్ళు కాదు 6 ఏళ్ళకి ఎలక్షన్ అన్నది. అప్పుడు వివి గిరి అని ఒక ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఎమర్జెన్సీ కొంతకాలం పెట్టేసరికల్లా ప్రజలందరూ కూడా టెర్రర్, భయభ్రాంతులైపోయారు. ఎవడు నోరెత్తడానికి వీల్లేదు. నాకు బాగా గుర్తుంది మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. హైదరాబాదులో మన నల్లగుంట ఏరియాలో శంకరమఠ్ ఉంది. ఆ శంకరమఠకి పొద్దున్నే ఉదయం నాకు గుర్తున్నంత వరకు ఉదయం 9 గంటలకి పూరి జగద్గురు శంకరాచార్య అక్కడికి వచ్చారు. ఉదయం 9ంటికి నేను కూడా వెళ్ళి వారి కాళ్ళ దగ్గర అక్కడ కూర్చున్నా. ఒక 100 మంది భక్తులందరూ కూడా ఇట్లా పాయించి పట్టుబట్టలు కట్టుకొని స్వామివారిని సేవించుకుందామని వచ్చాడు. ఇది జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను నేను. వచ్చేసరికి ఆయన హిందీలో మాట్లాడాడు. ఆ రోజున నాకు బాగా గుర్తుంది. ఏం మాట్లాడాడంటే, ఈ ఇందిరాగాంధీ చాలా దుర్మార్గం చేస్తున్నది, దేశం మీద ఎమర్జెన్సీ పెట్టి ప్రజల యొక్క ప్రాథమిక హక్కులన్నింటినీ కూడా హరించి వేసింది. ఈ దుర్మార్గాన్ని మనం ఎవరం కూడా సహించకూడదు అన్నాడు. ఈ మాట ఆయన అనినటువంటి 2 నిమిషాలలో హాల్ మొత్తం ఖాళీ అయిపోయింది. నేను ఒక్కనే ఉన్నా అక్కడ. ఏమి ఇందులో అతిశయోక్తి లేదు. నేను ఒక్కనే ఉన్నా. అంటే భయం, ఎక్కడ పోలీసులు వచ్చి ఎత్తుకొని పోతారో అని. అంటే ఇలా రోడ్డు మీద పోతున్న పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో పడేశారండి. ఆల్ ఇండియా రేడియోలో పోలీసులు ఉండేవాళ్ళు. ఎవరన్నా కనుక వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని తీసుకొని పోవటమే. అంటే అప్పుడు ఇప్పట్లాగా సెల్ ఫోన్స్ లేవు ఆ రోజుల్లో. ఇప్పుడు ప్రచార వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంది కదా. ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కమ్యూనికేషన్ చాలా పెరిగింది. ఆ రోజుల్లో ఇట్లా సెల్ ఫోన్స్ అవి ఉండేవాళ్ళు కాదు. ఒకడు ఏం చేశాడు, ఈ పరిపాలన మాకు ఈ నియంతృత్వం వద్దు, మాకు ప్రజాస్వామ్యం కావాలి అని కరపత్రం వేశారు. ఆ కరపత్రం పంచిపెట్టిన వాడిని, ఆ కరపత్రం అచ్చు వేసిన వాడిని, ఆ ప్రెస్లో ఉన్నవాడిని, లలితా ప్రెస్ అనుకుంటాను, అతని పేరేదో ఉంది, రామారావు గారు, అతన్ని కరపత్రం వీళ్ళందరినీ తీసుకు స్టూడెంట్స్, మన ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ని హైదరాబాద్లో ఇట్లా మొత్తం దేశంలో ఎవడు దొరికితే వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేయటమే. ఇంకా అడిగే దిక్కు లేదు. ఎమర్జెన్సీ, చీకటి రోజులు అంటారు ప్రపంచంలో. ప్రపంచం అంతా కూడా ఎదురు తిరిగింది ఈ దుర్మార్గం ఇది అని. అయినా సరే ఆవిడ భయపడలేదు. ప్రపంచం అంతా కూడా ఎదురు తిరిగినా ఆవిడ భయపడలేదు. ఆ దుర్మార్గాన్ని అలా 2.5 సంవత్సరాలు కొనసాగించింది. 1900 అప్పుడు ఏమైందంటే, జయప్రకాష్ నారాయణ్ అని ఒక లీడర్ ఉండేవాడు, ఒక టాలెస్ట్ లీడర్ ఇన్ అవర్ పొలిటికల్ హిస్టరీ. ఆయనకి స్వార్థం అంటూ ఏం లేదు. జయప్రకాష్ నారాయణ్ ఆయన ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమం నడిపాడు. ఆయన కూడా తీసుకెళ్ళి జైల్లో పడేశారు. ఎక్కడ పడేశారో ఎవరికి తెలియదు. జయప్రకాష్ నారాయణ కూడా తీసుకెళ్ళి ఒక జైల్లో పడేశారు. తర్వాత 1900 నాకు బాగా గుర్తుంది, మన వి రామారావు గారు తర్వాత సిక్కిం గవర్నర్ అయినాడు, మా ఫ్రెండే. ఆయన తీసుకెళ్ళి ముషీరాబాద్ జైల్లో పడేశారు. నాకు తర్వాత బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసా. కానీ వీళ్ళు చాలామంది 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. అందరూ వాళ్ళు చేసిన తప్పేమీ లేదు, ఏమి తప్పు చేయలేదు. వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీసుకెళ్ళి జైల్లో పడేశారు. సత్పురుషులు వీళ్ళందరూ. కొన్ని కుటుంబాల వాళ్ళు అయితే తినడానికి తిండి లేక ఆత్మహత్య చేసుకునేటటువంటి దశ వచ్చింది. అంత భయానకమైనటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు నేను చెప్తున్న దానిలో ఏమి అతిశయోక్తి లేదు. కానీ ఈ తరం వాళ్ళకి తెలియదు. ఎందుకంటే 1975 తర్వాత పుట్టిన వాళ్ళే కదా మీరంతా. ఇప్పుడు 55 ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన లోపల ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంతకు ముందు పుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు 1925లో. కాబట్టి వాళ్ళకి తెలియదు ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయో. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఇక్కడ అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పుడు తెలంగాణ సపరేట్గా లేదుగా, దీనిలో జలగం వెంగళరావు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు నాకు గుర్తున్నంత వరకు. అవునా? జలగం వెంగళరావు ఆయన ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉండేవాడు. సరే,
తర్వాత 1977 ఫిబ్రవరిలో ఎమర్జెన్సీ ఎత్తేయకుండానే, చూడండి, ఎమర్జెన్సీ తీయకుండానే ఎలక్షన్స్ పెట్టింది. ఎలక్షన్స్ పెట్టి ఆవిడ రాయబరేలీ అనే నియోజకవర్గం నుంచి, అంటే ఇది ఎక్కడుందంటే రాయబరేలీ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఆవిడ ఎన్నికలకి నిలబడ్డది. ఈవిడ మీద ఒక జోకర్ అంటే ఒక విదూషకుడు, క్లౌన్ అంటారు, అట్లాంటి ఒక సోషలిస్ట్ పార్టీ లీడర్ అతను, ఆవిడ పేరు రాజనారాయణ్. ఈ పనికి మాలిన వాడు ఈ రాజనారాయణ్ను నిలబెట్టారు వాళ్ళు. ఆ ఎన్నికల్లో ఈవిడ ఓడిపోయింది. అప్పటికి ఇంకా ఉత్తరాఖండ్ సపరేట్ చేయబడలే, ఉత్తరాఖండ్ కూడా ఉత్తరప్రదేశ్లో అంతర్భాగమే నాకు గుర్తున్నంత వరకు. అప్పుడు మరి మొత్తం అవి 80 సీట్లు అనుకుంటా, ఐ థింక్ సో, 80 పార్లమెంటు సీట్లు. 80 పార్లమెంటు సీట్లు కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం భారతదేశంలో కాంగ్రెస్ ఓడిపోయింది. మొత్తం భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ, మిగతా దేశమంతా కాంగ్రెస్ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకొని పోయింది. ఎప్పుడైతే ఈవిడ ఓడిపోయిందో ఈ వార్త తెల్లవారుజాము 3 గంటలు, నాకు బాగా గుర్తుంది మిత్రులారా, వినండి. తెల్లవారుజాము 3 గంటలు కౌంట్ చేస్తాం. ఇప్పట్లాగా ఎలక్ట్రానిక్ మిషన్స్ లేవు. ఇప్పుడు బ్యాలెట్ బాక్సులు ఉంటాయి అన్నమాట, వాటిని ఇట్లా లెక్క పెడతారు, కట్టలు కట్టి లెక్క పెడతారు. తెల్లవారుజాము 3 గంటలకి ఈవిడ ఓడిపోయిందన్న వార్త తెలిసేసరికి ఆవిడ ఏమన్నదంటే, ఇండియాలో మిలిటరీ రూల్ పెడతానన్నది. మిలిటరీ రూల్ అంటే ఏమిటి? సైనిక పాలన. అంటే మన త్రిదళ అధిపతి ఉంటాడు కదా, అతనే ఇండియాని పరిపాలిస్తాడు, నోరెత్తితే వీళ్ళందరినీ చావగొట్టండి అన్నది. కానీ కబురు చేసింది, త్రిదళ అధిపతులకు కబురు చేసింది. నేను చెప్తున్న దానిలో ఒక్క అక్షరం అతిశయోక్తి లేదు, ఒక్క అక్షరం చరిత్ర చెప్తున్నాను, ఒక్క అక్షరం అతిశయోక్తి లేదు. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఆ దుర్మార్గం చెయ్యము అని ఒప్పుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు పెట్టండి, మేము మిలిటరీ వాళ్ళం, మేము భారతదేశానికి సైనిక పాలన విధించము అని మిలిటరీ వాళ్ళు చెప్పారు. దాంతో ఆవిడ ఉదయం 6 గంటలకి ఆవిడ ఓడిపోయిన వార్త రేడియోలో మేము విన్నాం. ఆవిడ ఓడిపోయింది, ఎమర్జెన్సీ ఎత్తేశారు, 2 వార్తలు ఒకేసారి ఉదయం 6 గంటలకు ఆల్ ఇండియా రేడియో ప్రసారం చేసింది. తర్వాత ఇక అందరూ దీని మీద చీకటి చరిత్ర. రాలిన ప్రతి రక్త బిందువు తల్లి కాలి పారాణి, రాలిన ప్రతి రక్త బిందువు తల్లి కాలి పారాణి, కూలిన ప్రతి సమరయోధుడు జయ విప్లవవాణి. ఈ పాట నిరాశ అనేలా చాలా పాటలు వచ్చినాయి ఆ రోజుల్లో. ఎంతోమంది నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయారండి. వీళ్ళు చేసిన పాపాలకి, వీళ్ళు చేసిన తప్పులకి, ఈ ఎమర్జెన్సీకి అమాయకులు బలైపోయారండి. ఆ ఎమర్జెన్సీ చీకటి రోజులు తలుచుకుంటే నాకు ఇప్పటికీ కూడా భయం వేస్తుంది. ఏం తప్పు చేశానండి నేను? భారతమాతకు జై అంటే అది మహాపాపమా? నన్ను తీసుకెళ్ళి ముషీదాబాద్ సెంట్రల్ జైల్లో పెడతారా? చైనాకు జిందాబాద్ అంటే వాడు దేశభక్తుడా? వాడిని పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ఎంఎస్టీలు, ఈ దుర్మార్గులందరూ చైనా జిందాబాద్ అంటే వాడిని బలపరుస్తారు. భారతమాతకు జై అంటే అది మహాపాపం, అది బూతుమాట అయిపోయిందా? ఏం మనుషులండి వీళ్ళు? జంతువులా వీళ్ళు? మనుషులా? మిత్రులారా, అటువంటి దుర్మార్గం మళ్ళీ ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాకూడదని నేను కోరుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో మళ్ళీ ఎమర్జెన్సీ రాకూడదని కోరుకుంటున్నాను. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది ఎమర్జెన్సీ. తెలియదు ఈ తరం వాళ్ళకి ఈ దుర్మార్గం. ఒక్కసారి చరిత్ర పుటలు తీసి చూడండి. ఆవిడ చేసిన అన్యాయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పేందుకు ఇది సమయం కాదు, చెప్పేందుకు సమయంలో కాదు. ఆవిడ చేసిన మరికొన్ని అన్యాయాలు అసలు ఇలాంటి పవిత్రమైన ఛానల్స్లో చెప్పడానికి కూడా వీల్లేదు. అలాంటి పనులు చేసింది. తెలియదు ఎవరికి, ఈ తరం వాళ్ళకి. ఎందుకంటే 1975 తర్వాత పుట్టారు వీళ్ళు, ఈ టీవీ చూస్తున్న వాళ్ళలో చాలామంది. మిత్రులారా, ఈ నెల అంటే జూన్ నెల
ఒక్కసారి చరిత్ర పుటలు వెనక్కి వెళ్ళి మన భారతదేశ చరిత్రలో జరిగినటువంటి ఈ దుర్మార్గాల్ని మనం స్మరించుకుందాం. ఇలాంటి అన్యాయాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదు అని మనం ఒక్కసారి వేడుకుందాం. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.